హాయ్ అండి సతీష్. ఈ టికెట్ ఫైనల్ రేస్లో చాలా ఇంట్రెస్టింగ్ టర్న్లు ట్విస్ట్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ చెప్పేసి ముందు నేను చెప్పేది ఏంటంటే థ్యాంక్ యూ వెరీ మచ్. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఆషామాషి కాదు. మీ సపోర్టు, మీ ఎంకరేజ్ వల్ల ఇది సాధ్యమైంది. ఇట్లాంటి మైలురాల్స్ మరిన్ని సాధిద్దాం. ఖచ్చితంగా జెన్యూన్ అప్డేట్స్, జెన్యూన్ రివ్యూస్, నాట్ ఓన్లీ బిగ్ బాస్, అన్ని టాపిక్ల మీద కూడా ముందు మనం మాట్లాడుకుందాం, టచ్ చేద్దాం. ఇక నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీకు ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ ఏంటంటే టికెట్ ఫైనల్లో ఉండే ట్విస్ట్లు ఏంటి, నాకున్న అప్డేట్స్ ఏంటి, విన్నర్ రీతు చౌదరియా ఆర్ కళ్యాణ్ పడాలా, పవన్ కళ్యాణ్ ఆర్ రీతు చౌదరి, ఎవరు వీళ్ళిద్దరిలో ఒకరు ఫిక్స్. ఎవరు విన్నర్ అయ్యారు అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కూడా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మరి రీతు చౌదరి ఏంటంటే టికెట్ ఫినాలేకి ఒకే ఒక్క అడుగు, ఫస్ట్ ఫైనల్ లిస్ట్కి ఒకే ఒక్క అడుగు దూరంలోకి వచ్చేసింది. ఫైనల్గా మిగిలిన ఇద్దరిలో కూడా వాళ్ళిద్దరే మిగిలేరు కనుక. అయితే ఇమాన్యుయల్ ఎట్లా అవుట్ అయిపోయాడు అనేదిగా మీ డౌట్. వాస్తవానికి నేను వీడియో చేసే సమయానికి ఎట్లా అవుట్ అయిపోయాడు అనేది టాస్క్ సంబంధించిన అప్డేట్ ఇంకా రాలా. కానీ నా అంచనా ప్రకారం బర్నీ రేస్లోంచి అవుట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మిగిలిన ఇమాన్యుయల్, రీతు అండ్ కళ్యాణ్లో కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ టాస్క్ ఆడి ఉండొచ్చు. ఇమాన్యుయల్ ఓడిపోయి పక్కకు తప్పుకోవడంతో ఫైనల్గా కళ్యాణ్ వర్సెస్ రీతు చౌదరి ఫైట్ అయితే టాస్క్ అయితే ఉండబోతా ఉంది. వాళ్ళిద్దరైతే మిగిలారు, ఇది పక్క. కళ్యాణ్ అండ్ రీతు చౌదరి మిగులుతారు. అయితే కళ్యాణ్ ఓడించడం రీతు చౌదరి కూడా అంత తేలిక కాదు. అందుకే టికెట్ టు ఫైనల్ గెలిచే ఛాన్స్ 99% కళ్యాణ్కి ఉంది. అదే జరిగి ఉండొచ్చు అని కూడా నేను అనుకుంటున్నా. అది జరిగితే అతనికి బ్యాడా గుడ్డా, ఈవిడికైతే వెరీ నీడ్, ఆయనకైతే వెరీ బ్యాడ్. ఇది జరిగితే ఈవిడికి ఖచ్చితంగా ఈ వారం ఓటింగ్ కోసం అది గెలిస్తే అవసరం. అతను టికెట్ ఫైనల్కి గెలిచాడంటే టైటిల్ రేస్లో ఉంటాడా పోతాడనేది మళ్ళీ డౌట్. సో దీంతోనే సరిపెట్టుకుంటాడు. అది కూడా గెలిస్తాడు ఏంటనేది కూడా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్లో. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. అయితే ఒకవేళ ఇంతవరకు అదృష్టం ట్విస్ట్ల మీద ఆధారపడి ఫైనల్కి వచ్చేసిన రీతు చౌదరి గెలిచేసినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. ఈ టాస్క్లు, ఈ స్ట్రక్చర్ మొత్తం, ఈ ప్రాసెస్ అంతా కూడా అట్లా డిజైన్ చేశాడు బిగ్ బాస్. కానీ కళ్యాణ్ గెలిచాడంటే ఇప్పటికే సోషల్ మీడియా కూడా హోరెత్తిపోతూ ఉంది. నేను కూడా అదే అనుకుంటున్నాను. పక్కగా అప్డేట్ రాగానే టాస్కులతో సహా నేను అంత పర్ఫెక్ట్ 100% కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ హై లెవెల్ సోర్సెస్ నుంచి వస్తాయి కనుక నేను కూడా ఏదో అటాబేటా బాగట్ట అన్నట్టు కాకుండా ఇదిగో పులి అదిగో తోక్కోకుండా పక్కగా ఇవ్వాలిగా. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇవాళ ఏ గొడవలు, కళ్యాణ్ వర్సెస్ బర్నీ, రీతు చౌదరి చేసిన జిమ్మిక్లు, మ్యాజిక్లు ఏంటి, లోపల దాచేయడం, అందరూ ఆశ్చర్యపోయింటారు. ఆ రింగ్ అంత పెద్ద ఉంది, ఎట్లా పెట్టేసిందంటే కింద నుంచి పెట్టేసిందంట. సో మొత్తానికి ఆ రప్చరం బోలంతా అయ్యింది. అట్లాగే మరి ఇవన్నీ అప్డేట్స్ అన్నీ ఉంటాయి కనుక మరి ఇమాన్యుయల్ ఎట్లా బయటకు పోయాడు, కళ్యాణ్ రీతుకి ఏ టాస్క్ ఇచ్చారు, ఫైనల్గా ఎట్లా కళ్యాణ్ గెలిచాడు, ఆ వివరాలు ఇంకా ఫుల్ క్లారిటీతో రాగానే చెప్పేస్తా. ఒకవేళ రీతు చౌదరి కూడా గెలిస్తే టికెట్ ఫైనల్ అది కూడా చెబుతా. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ మరొకటి కూడా నేను లైవ్లో జరిగింది. ఎవరు గెలిచినా మెయిన్ ఆ అమ్మాయి గెలిచిందంటే రికార్డే, ఫస్ట్ ఫిమేల్ అవుతుంది టికెట్ టు ఫైనల్ గెలుచుకున్న రికార్డ్ అయితే ఆవిడ పేరు ఉంటుంది. నేను ఇప్పటికే గెస్ట్ చేసినట్టుగా మొత్తానికి టాప్ 2 వరకు అయితే వచ్చేసినట్టే మరి టికెట్ ఫైనల్ రేస్లో. అయితే నేను ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా జరిగింది అన్న కదా లైవ్లో, ఖచ్చితంగా దానిపై మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి ఎపిసోడ్లో చూపించినట్టుగా రీతు చౌదరి బర్నీ టాస్క్ అంత సాఫీగా, హ్యాపీగా, కులాసగా మాత్రం జరగలేదు. 3 రింగులు రీతు వేసేసాక ఆమె గెలిచేసిందని అందరూ కాంగ్రాట్స్ చెప్పేస్తారు. బర్నీ కూడా హార్ట్ఫుల్గా వెళ్ళి హగ్ చేసి అప్రిషియేట్ చేశాడు. వెరీ గుడ్, వెల్ డన్ అప్రిషియేట్ చేశాడు. బట్ గేమ్ ఆపేశాక అప్పుడు అసలు రచ్చ అయితే స్టార్ట్ అయింది. ఏమంటే టాస్క్లో బర్నీకి తీవ్ర అన్యాయమే జరిగింది, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఇక్కడ రీతు పెట్టిన ట్రయాంగిల్లో ఒకటి వంకరగా ఉండడంతో బర్నీ అబ్జెక్ట్ చేశాడు. ఆ అబ్జెక్షన్ కూడా ఎక్కడ, తనూజ ఒక పాయింట్ ఒకటి చేసింది కదా, ఫస్ట్ పెట్టింది రెడ్ది ఉంది కదా, అది ట్రయాంగిల్ కాదు అనేటప్పుడు అవునా కాదా ఎందుకో క్రాస్ చెక్ చేద్దామని దగ్గరికి వెళ్ళి బర్నీ అప్పుడు రెడ్ దాని మీద కంటే ఆ పక్కనున్న రెండోది మిడిల్లో ఉంది కదా దాని మీద ఫోకస్ పెడితే అది ట్రయాంగిల్ కాదు అనేది అక్కడ అబ్జెక్షన్ వ్యక్తం చేశాడు. అది పాయింట్ అవుట్ చేశాడు. కాకపోతే తనూజ పెట్టింది మాత్రం అది ట్రయాంగిలే. ఆవిడ కన్ఫ్యూజ్ కావచ్చు, అది 100% ట్రయాంగిల్, నో డౌట్. షేప్ కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల అట్లా అనిపించింది. కానీ ఆ అమ్మాయికి ఏంటంటే కింద 90 degrees ఉంటే 45 అట్లా ఉండడం వల్ల ఆవిడ కాదు అనుకుంటుంది తప్ప 60 అక్కర్లే. ట్రయాంగిల్, మూడు కోణాలు, 3 భుజాలు అయితే ఉన్నాయి. అది పక్కన పెడితే బర్నీ అబ్జెక్షన్ చేసిందేంటి, ఆ పక్కదే, అది రెండోది, అది కాదు, ఇది ట్రయాంగిల్ ఎట్లా అవుతుంది, కాదు కదా, ఇట్లా వచ్చి ఇలా తిరిగి వచ్చింది, ఇది 4 భుజాలు ఉన్నాయి అన్నాడు చూడండి. అది 100% వాస్తవం, అది కరెక్ట్ కాదు. ఆవిడ టాస్క్ ఫెయిల్ అయినాడు. బిగ్ బాస్ ఎందుకు పెడతాడు, ఊరికే పెడతాడా? సో అందుకోసం ఇక్కడ ఏం చేశాడు బర్నీ, 3వ రింగ్ ఇస్తే నేను ఆ ఫోల్కి వేస్తానని చెబుతాడు. బట్ ఇక్కడ రింగు కనిపించలా. దీంతో సంచన వెళ్ళి ఆ ఫోల్కి అంతకుముందు ఆయన విసిరిన 2 రింగుల్లో ఒకటి తెచ్చి బర్నీకి ఇస్తుంది, ఇది వెయ్యండి అని అతను దాన్ని వేసేసాడు. బట్ ఇక్కడే రీతు అబ్జెక్ట్ చేసింది, 2 రింగులే వేశారు, 3వది ఏదని. దాంతో సంచాలకు తీసి ఇచ్చిందంటూ బర్నీ చెబుతాడు.
అయితే సీన్ కట్ చేస్తే రీతు తన షర్ట్లో ఆ రింగ్ని దాచేసింది. ఆ విషయం తనూజ, ఎమాన్యుల్, డేమోను, కళ్యాణ్ అందరూ చూశారు. తనూజ ఆ విషయం బయటికి చెప్పేసింది. రీతు రింగ్ను దాచేసింది. తిరిగి బర్నీతో ఆ రింగ్ కోసం గొడవ ఆడుతూ చూస్తారు. ఇవే అతి తెలివితేటలు, చావు తెలివితేటలు, పనికిమాలిన తెలివితేటలు, ఓవరు ఇది అంటారు కదా, ఇట్లాంటివి ఓవర్ స్మార్ట్ అంటారు కదా, ఓవర్ స్మార్ట్ కూడా కదా, అంతకుమించి పనికిమాలిన తెలివితేటలు అంటారు వీటిని. ఆ రింగ్ ఈవిడే దాచేసి మళ్ళీ రింగ్ ఏది, ఆ రింగ్ ఎట్లా వచ్చింది అని గొడవ ఆడడం ఏంటి, చేసిందంతా చేసి మళ్ళీ ఇంత చేసి అయ్యో నేను గెలిచినప్పుడు ఇవన్నీ వస్తున్నాయి ఏడుపులు ఏంటి, ఏమనాలి, ఏం ట్యాగ్ ఇవ్వాలి, ఎట్లాంటి ఏం చెప్పాలి చెప్పండి ఇట్లాంటి ప్లేయర్ గురించి. ఎందుకంటే అక్కడ ఆవిడకి టైం కావాలి. ఈ టైంలోగా అది ఇటు ట్రయాంగిల్ కోసం అబ్జెక్షన్ జరుగుతూ ఉంది కదా, అది ఈలోకి వేరేది ఎత్తుక్కొని తెచ్చి పెట్టేయాలి. బర్ని గేమ్ ఆపాలంటే ఏం చేయాలి, రింగ్ తెచ్చి లోపల దాచేసింది. ఇది కరెక్టా, ఇది ఫెయిరా, ఒక నీతి న్యాయం ధర్మం. ఈ అమ్మాయి ఆడినా చండాలమే, ఒకవేళ ఆడించినా ఇట్లాగే చేస్తుంది. అంత ఫౌల్ లూప్ ఫౌల్స్కి బ్రాండ్ అంబాసిడర్, కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఆడుతూ ఉంటుందని ఆడియన్స్ అనుకుంటూ ఉంటారంటే మరి తప్పేముంది. అయితే ఇక్కడ బర్నే చాలా కోపంతో ఊగిపోయాడు. ఇది గేమా, ఇది స్పోర్ట్స్మెన్షిప్పా, ఇది ఫెయిరా, నేను ఎంత ఫెయిర్గా ఎంత హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేశాను. తీరా చూస్తే ఎట్లా, మెయిన్ అతను ఏంటంటే ట్రయాంగిల్ దగ్గర కూడా ట్రిగ్గర్ అవ్వలే, బట్ ఈ రింగ్ ఎప్పుడైతే దాచేసిందో అక్కడ బాగా కోపడ్డాడు, సీరియస్ అయ్యాడు. అటు సంచాలకపోయినా రీతు పైన కోపంతో ఊగిపోయాడు. ఫస్ట్ టైం బర్నీలో ఈ సీజన్లో అంత ఫైర్ చూసాం. నాగబాబు వచ్చినప్పుడు చెప్పినప్పుడు, వాళ్ళ అమ్మాయి వచ్చి చెప్పినప్పుడు ఆ ఫైరు అగ్రెషన్, నాగబాబు కూడా చాలా అగ్రెషన్ ఉండదు, మరీ గంగికో అయిపోయాడు. రావాలంటే ఈరోజు రప్పించింది మొత్తానికి రీతు చౌదరి. ఇక్కడ కళ్యాణ్ కూడా, ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి నాకు అన్యాయం జరుగుతుంది, నాకు మోసం జరుగుతుంది, ఆ షూ గురించి కూడా సిగ్నల్స్ అవన్నీ నాకు తెలుసు అని కామెంట్ చేశాడు కదా, బట్ మనకు లైవ్లో అది చూపించాలి, రేపు ఎపిసోడ్లో చూపిస్తారు. అదే దీన్ని మొత్తానికి ఏంటంటే దీన్ని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇలా రింగ్ అసలు వేయడం ఏంటి, ఈ విషయంలో నేను ఎంత దూరమైనా వెళ్తానంటూ బర్న్ అయితే చాలా కోపంతో చెబుతాడు. మంచిదే, ఆ ఫైర్ ఉండాలి, ఆ స్టాండే తీసుకోరు. నా కోసం నేను ఫైట్ చేస్తాను, నా కోసం నేను స్టాండ్ తీస్తా. పోనీ సరే, ఇప్పుడు టాస్క్ ఆడేటప్పుడు ఆ అమ్మాయి బ్లూ సర్కిల్, బ్లూ స్క్వేర్ అవన్నీ తీసుకుపోయి డ్రమ్లో దాచేసింది, అది తప్పు కాదు, అది స్మార్ట్ గేము, అది అట్లాగే ఆడాలి స్ట్రాటజీ. మరి కళ్ళ ముందు కనబడితే కాంపిటేటర్ కనబడిగో బర్న్ గారు తీసుకుందని చెబితే ఏంటి టక్కన దాచిపడేసింది, అది తప్పే కాదు. ఈ ట్రయాంగిల్ కూడా కావాలని పెట్టలేదు, పొరపాటు జరిగింది. పోనీ ఈలోగా అతనికి ఎక్కడ వచ్చేస్తుందని చెప్పి టైం కావాలని చెప్పేసి ఆ రింగ్ దాచేసి మళ్ళీ రింగ్ ఎట్లా అయ్యింది, ఏమయ్యింది, ఏమీ తెలియనట్టుగా అడుగుతూ ఉంటే ఎట్లా ఉంటుంది, ఎవరికైనా మండుతుంది కదా. ఇక్కడ బర్నీకి అందుకే మండింది. ఈలోగా బిగ్ బాస్ అడిగితే సంజన రీతియే వినరని చెప్పేసింది. దాంతో బర్నీకి మరింత మండింది, మరింత కోపం వచ్చింది. బిగ్ బాస్ పని లేక అట్లా వంకరగా ఉండేది ఒకటి పెట్టారని నిలదీస్తే సంజన సమర్థించుకుంటుంది. సంజనది ఇక్కడ సంజన ఫెయిల్యూర్ అయింది. కోరు నేను సంచాలకనింది బిస్కెట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత రచ్చ జరిగింది. ఇక్కడ బర్నీకి మెయిన్ ఏంటంటే తనూజను కూడా మెచ్చుకోవాలి. తనూజ కూడా స్టాండ్ తీసుకుని ఫైట్ చేసి చాలాసేపు అతనికి నిజంగా ఆయన కూడా తనూజ ఐ లవ్ యూ అని చెప్పేసి కూడా చెబుతున్నాడు. థ్యాంక్స్ అమ్మ, నా కోసం ఒక స్టాండ్ తీసుకున్నా, సపోర్ట్ తీసుకున్నా, మంచిగా ఆడావు. ఆవిడ ఫస్ట్ రెడ్ దాని గురించి అబ్జెక్షన్ చేయడంతోనే తీగలాగితే డొంక కదిలిందని మాదిరి ఇంత కంటెంట్, ఇన్ని గొడవలు, ఈ రీతు చౌదరి గేమ్ ఎక్స్పోజ్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. బట్ సంజన ఏం చేస్తుంది, సంచాలకురాలుగా తీర్పు రీతిగా ఫేవర్గా ఇచ్చేసినట్టే అనిపించింది ఇక్కడ. బట్ అన్నీ సరిగా పెట్టి ఆ ఒక్కటి ఎందుకు వంకరగా పెడతాడు బిగ్ బాస్. ఆలోచించి ఆచితూచి ఆలోచించుకొని అన్ని క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు డెసిషన్ ఇవ్వాల్సిందే. ఉన్న అన్నీ వడ్డించిన విస్తరలా ఉంటుంది అండి బిగ్ బాస్. ఏదో ఒక మెలికి పెడతారు కదా, ఏదో వంక పెడతారు, ఏదో టర్న పెడతాడు కదా, అంత చక్కగా ఉంటుందా ఏంటి? ఏమీ లేకపోతే మజా ఎట్లా వస్తుంది? ఆ వంకలు, ఆ మెలికలు, ఆ ట్విస్ట్లు, ఆ టర్నులు ఏదో ఒకటి పెడతాడు ఆయన. ఈ అమ్మాయి సంజన గారు అయితే పక్కగా తొందరపడ్డారు, ఆలోచించకుండా డెసిషన్ ఇచ్చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు రీతియే విన్నర్ అనే బిగ్ బాస్ అని అడిగినప్పుడు చెప్పేసి ఆ తర్వాత తనదే రైట్ అని నిరూపించుకోవడానికి ఇక్కడ కింద మీద భర్త శత విధాల ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బర్నీకి సంబంధించిన ఒక ట్రయాంగిల్ కూడా కొద్దిగా ఆ ఎడ్జెస్ దగ్గర ఎక్స్ట్రా ఒకదానికి ఉంది అని ఆ తర్వాత అందరికీ చూపిస్తాం. చాలా చూసిన వాళ్ళు కవర్ చేసుకుని కవర్ డ్రైవ్లు అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ బర్నీ కూడా అదే పాయింట్ చెబుతాడు. సంచాలక గారు చాలండి ఆపండి, మీరు సంచాలక చేసిందని సమర్థించుకునే దానికి చెబుతారంటే నాకు అన్యాయం జరిగితే, నాకు మోసం జరిగితే అని. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా అతనికైతే అన్యాయం జరిగింది. ఇప్పుడు అవి దాచుకోవడం తప్పులేదు. ఆ ట్రయాంగిల్ దగ్గర సరే పొరపాటు జరిగింది, మళ్ళీ చేస్తాను, అది ఫెయిర్గా ఆడుకుంటే పోయేది ఏముంది? అట్లా కాకుండా ఇన్ని జిమ్మిక్లు మ్యాజిక్లు చేసి లోపల దాచేస్తే మరి ఆయన ట్రెగ్ రావడా? ఇవి మరి మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపైన ఈ టికెట్ టు ఫినాల్లో మొత్తం గేమ్ చేంజ్ చేయబోతుంది. ఈరోజు ఎపిసోడ్ కూడా అన్నా కదా, ఇకపై జరగబోతున్న ట్విస్టుల ద్వారా టాప్ 5 ఎవరు, ఈ వారం అవుట్ ఎవరు, ఎలిమినేషన్లో బేభత్స భయానకమైన ట్విస్ట్ చూడబోతున్నారు మీరు ఈ వారం. అలాంటి అప్డేట్స్ అన్నీ షేర్ చేసుకుంటా. లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోకండి.